నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇప్పుడు నాతో పాటు ఒక కొత్త జంట ఉన్నారు. నవవరుడు నవవధువు. వీళ్ళిద్దరు పెళ్ళై సరిగ్గా వారం రోజులు అవుతోంది. అయితే వీళ్ళిద్దరు కూడా నాకు చాలా స్పెషల్, మీకు కూడా స్పెషల్ అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళని మార్చుకున్న తీరు కావచ్చు, వీళ్ళ పెళ్లి జరిగిన తీరు, పెద్దలు అంగీకరిస్తున్న తీరు, అలాగే సమాజం వీరిని చూస్తున్న విధానం, ఇవన్నిట్లో కూడా చాలా ప్రత్యేకత ఉంది. ముందుగా ఇక్కడ ఉన్నారు విమల్ ఎవరు అంటే ట్రాన్స్ మ్యాన్. అంటే ఫస్ట్ తను ఒక మహిళగా పుట్టి ఆడపిల్ల నుంచి ఇప్పుడు మగాడిగా మారారు. ఇక్కడ ఉన్న ఆవిడ ఆరోహి కూడా ఫస్ట్ అబ్బాయిగా పుట్టారు. ఆ తర్వాత తనలోని మార్పులను తెలుసుకుని తర్వాత అమ్మాయిగా మారారు. అసలు చూశారు కదా ఎంత అందంగా కట్టు బొట్టు చీర, నేను చెప్తే తప్ప ఎవరికి తెలియదు. ఇక్కడ చూడండి, ప్యాంట్ షర్ట్ వేసుకున్న విమల్ మగతనానికి ప్రతీకలాగా ఎంత అందంగా కనిపిస్తున్నారో. ఇప్పుడు ఒక ట్రాన్స్ మ్యాన్, ఒక ట్రాన్స్ విమన్ పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. లైఫ్ లాంగ్ వీళ్ళు ఇలాగే ఉండాలి, హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈ ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మీ ఇద్దరికి నమస్తే. కంగ్రాచులేషన్స్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ముందుగా మీ ప్రేమ దగ్గర నుంచి నేను ఈ ఇంటర్వ్యూని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. విమల్, మీరు చెప్పండి, ఫస్ట్ ఎప్పుడు చూశారు ఆరోహిని? సెప్టెంబర్ మంత్లో 2021లో చూశాను నేను. తను ఒక మెసేజ్ ద్వారా తను నాకు పరిచయం అయింది. ఆ తర్వాత స్టార్ట్ అయింది. అంటే నేను తనని చూడకముందే తను నన్ను చూసుకుంటూ వచ్చింది. తనే నాకు ప్రపోజ్ చేసింది. ఆల్మోస్ట్ 3 years అవుతుంది ఇప్పుడు. అవును, అమ్మాయిలకి ఈ మధ్య బాగా ధైర్యం వచ్చింది ఇలా ప్రపోజ్ చేయడానికి. ఆరోహి, మీరు ఎప్పుడు చూసారు? మీ ఫస్ట్ పరిచయం ఎప్పుడు ఏర్పడింది? నేను ఫస్ట్ లాక్డౌన్లో నార్మల్గా యూట్యూబ్ చూసేదాన్ని, ఎక్కువ యూట్యూబ్. మీకు తెలుసు, నేను యాక్టింగ్ ఫీల్డ్లో ఉంటాను కాబట్టి యూట్యూబ్లో నాకు ఒక చిన్న వీడియో వచ్చింది, ట్రాన్స్ మెన్ ఉంటారని. నాకు అప్పటిదాకా తెలియదు ఒక ట్రాన్స్ మెన్ కూడా ఉంటారా. అవునా, నేను ఒక ట్రాన్స్ ఉమెన్ని, బట్ ట్రాన్స్ మెన్స్ ఉంటారని నాకు అప్పుడే తెలిసింది. బయటకు నేను ఎప్పుడు ఎక్కువ బయటకి వెళ్ళేదాన్ని కాదు, చూసేదాన్ని కాదు. సమాజంలో ఇట్లా కూడా ఉంటారనే విషయం అప్పుడే నాకు తెలిసింది. తర్వాత నేను బాగా ఇంట్రెస్ట్గా అసలు వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ విధి విధానం ఏంటి, వాళ్ళు ఎలా మారగలుగుతారు, అసలు మారుతారా నిజంగానే అని చెప్పి అన్ని వీడియోస్ ఓపెన్ చేసి నేను వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఒకరోజు మా అత్తయ్య గారు ఉంటారు, ఆశ గారు అని, మా గురువు, ఆవిడ స్టేటస్ పెట్టిందన్నమాట. తను ఎవరితో అంత క్లోజ్గా ఉండదు, ఎందుకంటే తను కూడా మ్యారీడ్. అత్తయ్య, తను ఎవరో కొత్తగా అబ్బాయి, తనతో ఎందుకు వీడియోస్ చేసావు అత్తయ్య అది అంటే, తను కాదు, ఇట్లా ఎక్సెట్రా తను ట్రాన్స్ మెన్ అని చెప్పడం జరిగింది. నేను అప్పటికి కొంచెం ఆతృతగా ఉన్నా. నాకు అవునా నిజంగా నాకు అలా ఎదురుపడా నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది. బట్ తన పైన ఫస్ట్ ఫీల్ అనిపించలేదు. తన నెంబరు మా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళ దగ్గర, చాలామంది దగ్గర ఉంది. నేను ఊరికే ఒకసారి తన స్టేటస్ చూపించరా, ఒకసారి తను చూపించరా, తను ఏం స్టేటస్ పెట్టాడు అట్లా అడగడం, అట్లా నాకు తెలియకుండా నేను తను ఇష్టపడడం, లవ్ చేయడం స్టార్ట్ అయింది. తనకి నేను ప్రపోజ్ చేయలేదు. ఫస్ట్ నేను నా సింగిల్గా నేనే వన్ సైడ్ లవ్ చేసా 6 months. 6 months తర్వాత ఒకరోజు బాగా ధైర్యం వేసింది నాకు. అంటే ఏమో లైఫ్లో నేను మిస్ అవుతానేమో, ఒకవేళ గర్ల్ ఫ్రెండ్ ఉంటే నన్ను యాక్సెప్ట్ చేయడేమో, ఒకవేళ లేకపోతే నేను మిస్ అయిపోతానేమో, వేరే వాళ్ళు ఎవరైనా వస్తారేమో అని ఒక ఆలోచన వచ్చింది. ఒకరోజు నైట్ నేను ధైర్యం చేసి నెంబర్ తీసుకొని, ఎవరు ఏమైనా అనుకొని, ఈ సమాజంతో నాకు పని లేదు, నేను మా అమ్మ నాన్న వదిలేసి వచ్చినప్పుడే నాకు అలాంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టిన. ఇప్పుడు ఇవన్నిటికీ ఎదిరించే అటువంటి సత్తా నాలో ఉంది అనిపించింది. కాబట్టి నేను తనకి కాల్ చేసి మెసేజ్ చేసా, హలో విన్ను గారు, హాయ్ అని చెప్పి నేను మాట్లాడడం జరిగింది. మాట్లాడడం జరిగిన తర్వాత నేను ఒకరోజు తనతోని ఈరోజు మాట్లాడా. నెక్స్ట్ డే రోజు తను రూమ్లోకి వచ్చేసిన. నేను మిమ్మల్ని డైరెక్ట్గా మాట్లాడాలి, ఎందుకంటే ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడితే నమ్మడానికి కొంచెం అదిగా ఉంటుంది. ఫోన్లో ఎంతమంది ఎన్నైనా చెప్తారు తనకి, ఎందుకంటే తను ట్రాన్స్ మెన్ కాబట్టి తనకి ఫ్లోటింగ్ చేసే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. కాబట్టి నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడితే కొంచెం మా మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏంటి అవన్నీ తెలుస్తాయని ఒక చిన్న ఆలోచన. అందుకే తన దగ్గరికి వచ్చా. తను కొన్ని విషయాలు నాతో షేర్ చేశాడు. ప్రతి ఒక్కదానికి నేను ఓకే అని చెప్పా. తనకి నేనే ప్రపోజ్ చేసా ఫస్ట్. తను ఫస్ట్ నన్ను యాక్సెప్ట్ చేయలే. ఒక 2 days నాకు టైం కావాలి అని అంటే, నేను ఇంత అందంగా ఉన్నా, నాకెందుకు టైమింగ్ చెప్పడం అనే ఫీలింగ్లో ఉన్నా నేను. ఎందుకంటే నా అంతటా నేను తగ్గి రావడం అనేది చాలా అనిపించింది నాకు. అంటే ట్రాన్స్ ఉమెన్స్ ఎట్లా ఉంటారు అని అంటే, ఎవ్వరు తగ్గి చెప్పరు ఎవరికి, వాళ్ళనికనే చాలా మంది పడతారనే ఫీలింగ్లో ఉంటారు. కాబట్టి నేను చెప్పినా కూడా ఈ అబ్బాయి ఏంటి ఇలా ఒకలాగా చేస్తున్నాడు, నన్ను అసలు ఆరోహిని 2 days అడుగుతున్నాను.
ఈమె యాక్ట్రెస్ అండి, చాలా వెబ్ సిరీస్ లో యాక్ట్ చేస్తున్నారు, అందుకే నన్ను అనుకున్నాను నేను నైస్ అసలు. నైస్. ఆ కాన్ఫిడెన్స్ కి నేను మెచ్చుకోవాల్సిందే ఖచ్చితంగా. ఆరోహి, మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాను అనుకోవద్దు. సహజంగా అమ్మాయిలు ఎవరైనా నా వెనకబడాలి, 10 సార్లు ప్రపోజ్ చేశాక, మెసేజ్లు చేశాక తిప్పించుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. అలాంటిది ఇంత వెనకబడ్డారు, నన్ను టైం కావాలని అడిగాడు అని మీకు అనిపించింది కదా, ఏంటి ఇతనిలో ఉన్న స్పెషాలిటీస్? తనలో ఉన్న స్పెషాలిటీ ఏంటో నాకు ఫస్ట్ తెలియదు మేడం. బట్ నేను తన్ని ఇష్టపడ్డా. అంటే 6 months తన్ని కలవకుండా జస్ట్ చూడడం నా వరకు మాత్రమే తెలుసు. తనకి ఏంటో నా గురించి తనకు కూడా తెలీదు. బట్ మిస్ అవుతాను ఒక ఫీలింగ్ నాలో ఉంది కాబట్టి నేను తొందరగా మూవ్ ఆన్ అవ్వాలి తనతో అన్న ఫీల్ నాలో ఉంది కాబట్టి నేను వచ్చేసి చెప్పడం జరిగింది. విమల్ అలియాస్ విన్ను. అయితే సరే, ఈమెను యాక్సెప్ట్ చేయడానికి 2 days అడిగారు కదా, ఎన్ని రోజుల తర్వాత యాక్సెప్ట్ చేశారు? ఏది చూసి ఓకే చేశారు ఈమె లవ్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ తను నాకు సడన్గా మెసేజ్ చేసి నేను పలానా వాళ్ళ కోడల్ని అని చెప్పింది. తను ఎవరైతే ఉన్నారో ఆ అమ్మ నాకు అప్పుడు మంచి ఫ్రెండ్. నేను యాజ్ ఏ యాక్టివిస్ట్గా కమ్యూనిటీలో చాలా ఇయర్స్ నుంచి ఉన్నాను కాబట్టి నాకు ఒక మంచి ఫ్రెండ్. అదేంటి ఎవరో ఇట్లా సడన్గా మెసేజ్ చేసి నా పేరు పలానా, నేను నేను ఇష్టపడుతున్నాను కానీ భయపడుకుంటూ మళ్ళీ ఈ విషయం ఎవరికి చెప్పకండి అనుకుంటూ తను చెప్పింది. అయితే అప్పుడు కొంచెం అందరూ అంటారు, నాకు నిజంగా తెలీదు, నాకు యాటిట్యూడ్ అంటారు, అవన్నీ అంటారు, నాకు అదేమి ఉండదు. కాకపోతే ఆ టైంలో ఏంటంటే నేను ఆల్రెడీ కొంచెం వేరే అప్పుడే ఒక 2 years వేరే బ్రేకప్ తీసుకొని వేరే వాళ్ళ మీద ఎవరి మీద ట్రస్ట్ లేకుండా ఉండడము, అంటే ఈ లవ్ ఇవన్నీ మనకు వర్కౌట్ అవ్వవు అని. అండ్ కమ్యూనిటీలో సేమ్ టైం నాకు చాలామంది ప్రపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఏంటంటే సరదాగా ఉండాలని, సరదాగా నాతో తిరగాలని, కొన్నిసార్లు కమ్యూనిటీలో కూడా పార్టీస్ జరుగుతాయి, పార్టీస్కి పోవాలని అలా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ అమ్మాయి డీపీ చూస్తే ఫుల్ క్లాస్ మస్తు. ఇప్పుడు ఇంకా తగ్గిందా? అప్పుడు ఇంకా చాలా బాగుండేది. ఎంత ఉందంటే ఇది కూడా మధ్యలో వదిలేసి వెళ్ళే రకమే, సో అలా అని చెప్పి నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలే. కానీ ఎప్పుడైతే తను వచ్చిందో నా మీద డెడికేషన్ ఏదైతే ఉందో, నేను యాక్చువల్లీ అదే రోజు నా ఫ్రెండ్ది బర్త్డే ఉండే, నేను అక్కడ ఉన్నాను. తను వస్తానని చెప్పింది. ఏమన్నా అందరూ వస్తాము తిరుగుదాము అని అనుకుంటారు కదా, తిని కూడా అంతేలే వచ్చి తిరిగి లేకపోతే కలిసి వెళ్దాం అనుకుంటుందేమో అని నేను కూడా క్యాజువల్గా. మా ఫ్రెండ్ వాళ్ళు అప్పుడే నా ఫోన్ వేరే ప్రాబ్లం వచ్చి వేరే దగ్గర రిపేర్కి ఇచ్చాను, ఒక ఫోన్ ఛార్జింగ్ పెడితే ఉంటుంది అనమాట. తిను వచ్చి నాకు కాల్ చేసింది. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆ రోజు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వచ్చింది. అక్కడికి వచ్చి నా దగ్గర రావడానికి ఇదనమాట, నా ఫోన్ ఆఫ్ అయిపోయింది. తిను అనుకుందంట అయిపోయింది, తిను అందరిలాగానే టైం పాస్ చేసేలాగా ఉన్నారు అని తను నేనేమనుకున్నాను, అందరూ టైంపాస్ చేసేవాళ్ళే ఈ రోజుల్లో, తను కూడా అంతే ఉంటుంది. రాత్రి ఫుల్ కొంచెం డ్రింక్ చేసి ఉన్నాను నేను ఆ రోజు. బర్త్డే పార్టీ నుంచి వచ్చాను ఫాస్ట్గా. ఎక్కడ ఉప్పల్లో ఉన్నాను నేను, అమీర్పేట రావాలి, ఫాస్ట్గా 15 నిమిషాలు వచ్చాను. వచ్చి చూస్తే మంచిగా గ్రీన్ కలర్ చుడిదార్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చి డ్రాప్ చేశారు. ఒక సిస్టర్ అండ్ వాళ్ళు వచ్చి డ్రాప్ చేశారు. చూశాను, ఇదేంటి ఎంత బాగుంది, నిజంగానే బాగుంది అనుకున్నాను మనసులో. తర్వాత రోడ్ మీద ఆ టైంలో ఎక్కడ తీసుకెళ్ళడం ఇది లేక నేను బ్యాచులర్ రూమ్ ఉండే, అక్కడికి వెళ్ళి నువ్వు వీడియోలో చూసే, అంటే వీడియోలో నేను చాలా ఇంకా బాగా కనిపిస్తాను కానీ ఎదురుగా నేను అంత ఏం బాగోను అని కొంచెం కన్వర్జేషన్స్ మాట్లాడుకుంటూ ఉంటే, ఈ లవ్ గివ్ నాకేం వర్కౌట్ అవ్వవు, నువ్వు కూడా అందరిలాగే అనుకున్నాను. ఫుల్గా ఇంకా డ్రింక్లో ఉన్నాను కాబట్టి ఇంకా ఫుల్గా చెప్పాను అన్ని విషయాలు నా గురించి, A to Z ఏం జరిగింది, ఎందుకు ఇన్ని రోజులు ఖాళీగా ఉన్నాను, రిలేషన్కి యాక్సెప్ట్ చేయట్లేదు అన్నీ చెప్పాను. టైం తీసుకున్నాము. 2 days తర్వాత కొంచెం మాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి టెంపుల్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఐ లవ్ యూ అని నేను చెప్పాను మళ్ళీ. అయితే 3 years అలాగా ప్రేమలోనే ప్రయాణించారు మీరిద్దరు? ప్రేమ ఉంది, ఫైటింగ్స్ అయ్యాయి. ఈ లాస్ట్ వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళింది మీ లవ్ స్టోరీ? చాలా సార్లు వెళ్ళింది. యాక్చువల్లీ చాలా గొడవలు జరిగాయి మా ఇద్దరికి కూడా, చాలా అంటే చాలా. ఇంకా అయిపోయింది, ఇంకా తన దారి తను, నా దారి నేను అని. లాస్ట్ 6 months మా మ్యారేజ్కి ఒక 1 week బిఫోర్ కూడా మేము మళ్ళీ జీవితంలో కలుస్తామనే ఆశ తనకు లేదు, నాకైతే కాన్ఫిడెంట్ ఫుల్గా ఉంది. నేనైతే ఇలా దిగ్గజంలో చాలా మంది చెప్పారు, నీకు ఆమె కోసం ఎందుకు వెయిట్ చేస్తావు, చాలా మంది ఉన్నారు కదా నువ్వు ఇష్టపడే వాళ్ళు, వాళ్ళని చేసుకోవచ్చు కదా, అసలు అంతేముంది ఆరోహి దగ్గర, ఎందుకు తన కోసం వెయిట్ చేసి నీ లైఫ్ని అంటే 6 months అయిపోయింది, కంప్లీట్గా విడిపోయాం, ఒక కాల్ లేదు ఏం లేదు. నేను కూడా తనకి ఒక వాయిస్ మెసేజ్ పెట్టి, నీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రా, నేను వెయిట్ చేస్తా, ఇంకొకరైతే నా లైఫ్లో రాదు, అదొక ఇది చెప్పేసి నేను రిలాక్స్గా నా పని నేను, నా వర్క్ నేను, నా లైఫ్ కొంచెం ఫోకస్ చేయడము అలా చేయడం స్టార్ట్ చేస్తాను. తన ట్రాక్లో తను చేసుకుంటూ తను కూడా చాలా ఇబ్బందులు పడింది, బట్ అవన్నీ జరిగాయి.
సడన్గా మళ్ళీ కలిసాము. ఇది వెయిట్ చేయకూడదు, ఈ మూమెంట్ని వేస్ట్ చేయకూడదు, ఇంకా మనం ఏదైనా స్ట్రాంగ్ స్టెప్ తీసుకోవాలని ఇమీడియట్లీ ముందు రోజు ముహూర్తం తీపిచ్చాము. నెక్స్ట్ 2 daysలో మ్యారేజ్ చేసుకున్నాం. మీ పేరెంట్స్ ఒప్పుకున్నారా మా పెళ్ళికి? అమ్మకి తెలుసు, మా పిన్నికి తెలుసు, అందరికి తెలుసు. కానీ నాకు ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానివల్ల వాళ్ళు రాలేకపోయారు. బట్ వాళ్ళకి నేను ఎలా అయినా హ్యాపీగా ఉండడం కావాలి, దాన్ని డిస్టర్బ్ చేయరు వాళ్ళు అంతే. మీ పేరెంట్స్ ఒప్పుకున్నారా? ఎప్పుడు జరిగింది పెళ్ళి? ఎక్కడ జరిగింది? టెంపుల్లో జరిగింది. మాకు ఈ రోజుకి కరెక్ట్గా వారం, ఇదే గురువారం జరిగింది మాకు. పేరెంట్స్కి అందరికీ ఓకే తెలుసు, బట్ వాళ్ళు రావడానికి కొంచెం రాలేకపోయారు. ఎందుకంటే ఫ్యామిలీ పర్పస్లో తనే అట్లా మారిందంటే మళ్ళీ కూర్చుండి వాళ్ళని తనకి కన్యాదానం చేసి పెళ్లి చేయడం అనేది ఒక ఫీల్ ఉంటుంది ఎవరికైనా, బయట ఏమంటారో సమాజం అట్లా అని. ఇంకా తన గురించి మా అమ్మ వాళ్ళకి తెలుసు, మా డాడీకి తెలుసో అని నేను అనుకుంటున్నా. మేబీ మా అమ్మని మాత్రం ఒప్పించుకొని మ్యారేజ్ చేసేసుకున్నాం. విన్ను, మీరు చెప్పండి, మీరు ఒక ట్రాన్స్ మ్యాన్ కదా, మీరు మామూలుగా ఒక నార్మల్ విమెన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు, మీరని కాదు కొంత మీలా ఉన్నవాళ్ళు. అయితే మీరు ఇలాగ ట్రాన్స్ విమెన్ని ఆరోహిని ఎందుకు పెళ్లి చేసుకున్నారు? నేను అంటే తను ట్రాన్స్ అని ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా నేను తను సరదా కూడా నువ్వు ఇలా అని నేను అన్నమాట, అంటే నువ్వు ట్రాన్స్ అని కానీ లేకపోతే, ఎందుకంటే నాకు తనలో ఎప్పుడు ఆ కోణం కనిపించలేదు. గొడవ వచ్చినప్పుడు సాధారణంగా ప్రతి ఒక్కళ్ళు అన్ని విధాలుగా తిట్టుకుంటాము, అది కామన్. బట్ నార్మల్గా ఎప్పుడు కూడా నేను సరదా కూడా నువ్వు ట్రాన్స్ అంటే వేరే వర్డ్స్ వాడతారు కదా, అలాంటివి నేను వాడను. ఎందుకంటే నాకు కావాల్సింది ఏంటి, నాకు ఒక పార్ట్నర్ కావాలి, ఎవరు నన్ను అర్థం చేసుకుంటారు. ఒక అమ్మాయితో నేను ఆల్రెడీ ఇంతకుముందు నా పాస్ట్లో చూశాను, అది నాకు ఫిక్స్ కాలేదు. కానీ ఇప్పుడు నేను ప్రజెంట్ తిన దగ్గర నాకు ఏ లోపం కనిపించలేదు. అంటే ఒక అమ్మాయికి కావాల్సింది ఏంటి, నన్ను కేర్ చేయడం, నాకు టైంకి నేను ఎక్కడున్నానని తెలుసుకోవడం, నేను ఆఫీస్ నుంచి వస్తే నాకు ఫుడ్ రెడీ చేసి పెట్టడం, నా హెల్త్ బాగోకపోతే నన్ను కేర్ చేయడం, అవన్నీ తన దగ్గర నేను చూసాను. యాక్చువల్లీ చెప్పాలంటే నేను అదే మధ్యలో మా ఇద్దరు గొడవలు జరిగింది అన్నాను కదా, అప్పుడు కూడా నేను అందరికి ఒకటే చెప్పాను. ఇప్పుడు మా అమ్మకు కూడా నేనంటే చాలా ఇష్టం, తనకు నా మీద కోపం వస్తుంది, మారాను లేకపోతే ఏదవుతుంది అలా అని చెప్పి తను ఈరోజు స్నానం చేయించి అన్నీ చేయించి తన మీద కోపం వచ్చినప్పుడు నువ్వు నాకు వద్దని చెప్పి వదులుకోలేం కదా, వెయిట్ చేస్తాను. అమ్మ ఎప్పుడు మాట్లాడితే అప్పుడు మాట్లాడదామని వెయిట్ చేస్తాను. అలాగే నేను తన కోసం ఈ 6 months వెయిట్ చేశాను. ఆరోహి, ఏంది, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ కోసం కాల్ చేస్తే మా వైఫ్ని అడిగి చెప్తాను అని చెప్పేసి అన్నాడు అనమాట. నాకు భలే అనిపించింది, భార్య అనే దాన్ని తను భలే నొక్కి చెప్పాడనమాట. నాకు అది ఇప్పటికీ గుర్తుంది. ఈరోజు మార్నింగ్ కూడా అన్నట్టున్నారు తను. అయితే మీరు ఒక ట్రాన్స్ విమెన్ కదా, సాధారణంగా ఉండేక అబ్బాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటారు చాలామంది. మీలాంటి వాళ్ళు చాలామంది నుంచి ప్రపోజల్స్ వచ్చే ఉంటాయి, వెనకబడి ఉంటారు. మరి ఇలాగ ట్రాన్స్ మ్యాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఆరోహి? నా లైఫ్లో కూడా కొన్ని జరిగినాయి, అన్ని విధాలుగా దెబ్బ పడే ఇక్కడ దాకా వచ్చాను ఒక అబ్బాయితో. ఒక అబ్బాయి మాత్రం నన్ను చాలా అంటే చాలా బాధ పెట్టిండు, తనకు తెలుసు, ఇది చూసినానంటే తనకి అర్థమైపోద్ది. బట్ తను నాకు చాలా మోసం చేసిండు కానీ తను నాకు లైఫ్ ఇచ్చిండు. నేను అనుకున్నాను ఏంటి అని అంటే, తనతో ఉంటే లైఫ్ లాంగ్ నేను హ్యాపీగా ఉండగలుగుతాను అనిపించిన రోజే నేను తనతో స్టెప్ తీసుకోవాలని అనుకున్నాను. నేను తనతో హ్యాపీగా ఉంటా అని నాకు అనిపించింది కాబట్టి ఒక స్టెప్ తీసుకున్నా. సమాజంతో నాకు పని లేదు. నేను ఈ ప్రశ్నలు ఇంత క్లారిటీగా మిమ్మల్ని ఎందుకు అడిగానో దానికి కూడా ఒక రీజన్ ఉంది, నేను చెప్తాను. విమల్, ఇప్పుడు మీరు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారనుకోండి, సరే రేపు ఏదో ఒక విధంగా మీకంటూ మీ ఇంటి పేరో లేదంటే మీకంటూ ఒక బేబీయో అబ్బాయో, సైంటిఫికల్గా ఫిజికల్గా అది కరెక్ట్ కాకపోవచ్చు కానీ ఒక సరోగసీకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. పిల్లలు, నెక్స్ట్ జనరేషన్ ఇలా కూడా ఆలోచించుకుంటారు కదా. అయినా ఇవన్నీ మీరు ఆలోచించలేదా? దాని గురించి ఆలోచించాలనిపించలేదా? మాకు అనిపించింది ఏంటంటే, మేము ఫస్ట్ ఒకటి అనుకున్నాము, అంటే మాకు పిల్లలు ఓన్ కిడ్స్ గురించి మేము ఇప్పుడని కాదు, మేము రిలేషన్ ఉన్నప్పటి నుంచి కూడా అనుకోలేదు. కాకపోతే ఏమో ఛాన్స్ ఉండి మేము ఒకవేళ అంతా, ఇప్పుడు అడాప్ట్ అనేది కూడా చాలా ఎక్స్పెన్సివ్తో కూడిన పని. అలా చాలామంది పిల్లలు నేను చాలా అంటే ఆర్గనైజేషన్స్లో అన్నీ చూస్తాం కాబట్టి నాకు తెలుసు కాబట్టి ట్రస్ట్లో మాకు ఓన్ పిల్లలు ఏం లేకపోయినా కూడా వేరే వాళ్ళని అడాప్ట్ చేసుకోవాలనే ఆలోచన మాత్రం మాకు ఉండేది ముందు నుంచి, మేము అనుకున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే, విత్ ఇన్ ద కమ్యూనిటీ మాకు చాలామంది పిల్లలు ఉన్నారు, లైక్ అందరు నన్ను డాడీ అని పిలుస్తారు. నాలాగా ఉన్న ట్రాన్స్మెన్స్ ఇప్పుడు కొత్త వచ్చిన వాళ్ళందరూ కూడా నన్ను డాడీ అని, తనని మమ్మీ అని, ఇప్పుడు నేను ఎక్కడైతే వర్క్ చేస్తానో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను ఒక సార్లాగా ట్రీట్ చేయరు, అందరూ అన్నయ్య అమ్మ అలానే పిలుస్తారు. సో అది చూసినప్పుడు ఇవన్నీ ఆలోచనలు మాకు ఎప్పుడు రాలేదు. అండ్ నేను ఒకవేళ మా ఇద్దరికి అనుకున్నా కూడా అడాప్షన్ చేసుకుంటే ఒక పాపను తీసుకోవాలని ఉంది, కానీ మళ్ళీ వాళ్ళకి మనం జీవితంలో మేము యాక్సెప్ట్ చేసి తీసుకున్నంత ఇదిగా సమాజం మళ్ళీ వాళ్ళని తీసుకోదు కదా అని ఆలోచన మా మైండ్లో చాలా ఉంది.
మీరేమనుకున్నారు ఆరోహి ఆ విషయంలో? నెక్స్ట్ జనరేషన్ కావచ్చు, పిల్లలు, మీకంటూ ఓ కుటుంబం, విమల్ని సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు మీకు తెలుసు మీకంటూ కూడా ఒక లైఫ్ అంటే నార్మల్ మ్యాన్తో ఉండే ఒక లైఫ్ ఉండదు, ఒక సంసార జీవితం లాంటిది ఉండవు, ఇలాంటివన్నీ మీకు తెలుసు. ఆ క్లారిటీ ఉన్న తర్వాతే ఇతన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారా? పిల్లలు అనేది నేను ఫస్ట్ ఏం అనుకోలేదు. నేను అనుకున్నాను ఒక పాపని మాత్రం అడాప్ట్ చేసుకొని తన్ని చూసుకోవాలి, మంచి చెడు అనే ఆలోచన ఉండేది. బట్ తన దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ తరపు నుంచి నాకు రిసీవింగ్ చాలా బాగుంది. ఆ పిల్లల్ని చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే నాకు ఇక పిల్లలు వద్దు, వీళ్ళు ఉన్నారు చాలు వీళ్ళని. ఎందుకంటే ఇప్పుడు నాలా కష్టపడి వచ్చిన వాళ్ళే. నేను ఒక ట్రాన్స్ ఉమెన్గా మారేటప్పుడు రోడ్ పైకి వచ్చి నాకు ఒక చాలా కష్టాలు ఉన్నాయి. అట్లా నాకు సపోర్ట్ చేయడానికి ట్రాన్స్ ఉమెన్స్ చాలా మంది ఉన్నారు, కానీ బట్ వీళ్ళకి ఎవరు ఉండరు. అట్లాంటి వాళ్ళందరికీ నేను తల్లిని అవ్వాలి. ఓహో, నైస్. ఎందుకు అనంటే వాళ్ళ అమ్మ నాన్న ప్రేమను అక్కడ వదిలేసి వచ్చినప్పుడు వాళ్ళకి సపోర్టింగ్ అనేది ఉండదు. ట్రాన్స్ ఉమెన్ కి ఏంటంటే కమ్యూనిటీ వైజ్ గా వాళ్ళకి సపోర్ట్నెస్ అనేది ఉంటుంది. బట్ ట్రాన్స్ మెన్ కి సపోర్టింగ్ చాలా తక్కువ. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, బయట చూసే వాళ్ళకి అనిపిస్తుంది రోడ్ పైన కూర్చుంటే పలానా ఒక అమ్మాయి ఉందిరా, బాగుందిరా, అలా గెలికే వాళ్ళు ఉండొచ్చు, సంథింగ్ ఏదైనా అయి ఉండొచ్చు. అలాంటి వాళ్ళందరికీ నేను తల్లిని అవ్వాలని నా ఫీలింగ్. తనతో ఆఫీస్లో ఉన్న ప్రతి ఒక్కరు నన్ను అమ్మ అని మాత్రమే పిలుస్తారు. నాది ఫుల్ హ్యాపీ. నేను సరే, పిల్లలు, నెక్స్ట్ జనరేషన్ అవన్నీ నథింగ్. మీరేం చెప్తారా అని నేను వినాలి అనుకున్నాను. మీ దగ్గర నుంచి ఆ క్లారిటీ కోసం నేను అడిగాను, కానీ ఆమె దగ్గర నుంచి ఎంత పెద్ద ఆన్సర్ వచ్చిందో చూసారా, ఎంత బ్రాడ్ మైండ్ తనది అనేది. నిజంగా గ్రేట్ ఆరోహి. అయితే మీరు ఏం చేస్తుంటారు విమల్? నేను ఇప్పుడు ప్రజెంట్లీ కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్, అది టోటల్ LGBTQIA+ మొత్తం అందరికీ. మాకు ఒక షెల్టర్ హోమ్ ఉంది. అండ్ దాంతోపాటు అంటే బయట ప్రజలు కొంతమందికి డ్రెస్అప్ చేసుకోవాలన్నా లేకపోతే చదువుకోవాలన్నా విత్ ఇన్ ద కమ్యూనిటీ, చదువుకునే వాళ్ళకి యాక్సెప్ట్ చేయకపోవడము, ఇబ్బందులు పడడం, ఇంట్లో ఫ్రీగా ఉండలేకపోవడం ఉంటుంది కదా. అలాంటి వాళ్ళందరికీ మాది క్యూటీ సెంటర్ అని చెప్పి క్యూఆర్ ట్రాన్స్ వెల్నెస్ సెంటర్ అని చెప్పి అఫ్సిగూడలో ఉంటుంది మా ఆఫీసు. దాంట్లో నేను షెల్టర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. మీరేం చేస్తుంటారు ఆరోహి? నేను యాక్టింగ్ చేస్తూ ఉంటా. మిగతా టైంలో నార్మల్గా నాకు ఇన్కమ్ కావాలి కాబట్టి మా వాళ్ళతో నార్మల్గా మ్యారేజ్కి అట్లా వెళ్తూ ఉంటా. కాకపోతే అది ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఉంటా. యాక్టింగ్ పర్పస్లోనే ఎక్కువ వెళ్ళాలని నా ఫీల్. కాకపోతే ఒక మంచి ఛాన్స్ రాలేదు, వాటి కోసం వెయిట్ చేస్తున్నా. విమల్ ఆలోచనలు ఎలా ఉన్నాయో వైఫ్ విషయంలో మీరు విన్నారు. ఈరోజు ఇంటర్వ్యూ కెమెరాల సాక్షిగానే చెప్పాడు, నేను ఇంటికి వచ్చేసరికి మా ఆవిడ వండాలి, పెట్టాలి, నాకంటూ ఒక మనిషి ఉండాలి అని. మళ్ళీ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఆరోహి, ఇక్కడ మీరే ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈ ట్రాన్స్ విమెన్గా మారిన వాళ్ళు చాలామంది సెక్స్ వర్క్లోకి వెళ్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాగే బెస్ట్ కపుల్, ఇన్స్పిరేషన్ అనుకున్న వాళ్ళు కూడా ఆ ఒక మిస్అండర్స్టాండింగ్తో విడిపోయినట్టుగా కూడా నేను విన్నాను జస్ట్. బట్ మీరేమనుకుంటున్నారు? మీ ఆయన అయితే ఖచ్చితంగా నా భార్య, నా సొంతం అనే దాంట్లోనే ఉన్నారు. మీరు ఖచ్చితంగా ఆయనకి ఇష్టమైనట్టుగా ఒక ఇల్లాలుగానే ఉండాలనుకుంటున్నారా? ఎగ్జాక్ట్లీ, నేను ఇల్లాలుగానే ఉండాలనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ రోజు నన్ను చూసారు కదా, ఖచ్చితంగా నేను మాటిస్తున్నాను. మళ్ళీ కొన్ని జనరేషన్స్ ఉన్నాయి కదా, నన్ను చూసి ఒక ముందు స్టెప్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారని నా ఆలోచన. మీరిద్దరూ నిజంగా బాగుంటారు, మీ రిలేషన్ లైఫ్ లాంగ్ ఉంటుంది అనే నమ్మకం అయితే నాకుంది. ఎందుకంటే